మీరు అడిగినా కూడా మీకు మెలోడీ సాంగ్స్ ఇచ్చేవారు ఇవ్వలేదు. కాదు. అంటే మీరు మెలోడీ బాగా సో పాడతారు చాలా కాబట్టి సార్లు మీకు ఆ రిక్వెస్ట్ సాంగ్స్ చేశాను, ఇవ్వద్దు అని నెక్స్ట్ చూద్దాం, అనుకునేవారు. నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అని చెప్పి నాకు ఇవ్వలేదు. ఓకే. అంటే మీరు ఆల్రెడీ సూపర్ సింగర్ విజేతగా ఉన్నారు కాబట్టి మీరు మెలోడీస్ బాగా పాడతారు. సో మిమ్మల్ని ఇక్కడ తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా ప్రవర్తించేవారని అనుకుంటున్నారా? అవును, ఓకే. డెఫినెట్లీ అదే అనుకున్నా. మ్మ్. అంటే ఏమనివ్వరు ఒక్కొక్కరు? మీరు ముగ్గురుపై ఆరోపణలు చేశారు, చంద్రబోస్, కీరవాణి, సునీత. పోనీ ఏ ఒక్కరు అంటే అని కాదు, ముగ్గురు మీద కూడా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారిగా నివ్వెరపై చూడాల్సి వస్తుంది. అంటే చంద్రబోస్ నుంచి ఏ విధమైన ఇబ్బంది కలిగేది మీకు ఒక్కొక్కరి నుంచి తీసుకుంటే? ఫస్ట్ నేను సునీత గారి గురించి మాట్లాడాలి. బికాజ్ మీరు ఒక్కసారి అందరు ఆడియన్స్ కూడా ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చానో అప్పటి నుంచి ఆవిడ ఒక కోపం, విరక్తి వచ్చిన ఫేస్ పెట్టేవాళ్ళు నన్ను చూసి. అది చాలా మంది నన్ను అడిగారు కూడా, ఇన్స్టాగ్రామ్ లో వెల్ విషర్స్ కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్స్ కూడా వచ్చాయి, ఎందుకు ఇలాగా ప్రవస్తి రాగానే ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు అని. అయినా నేను డిఫెండ్ చేశాను, బికాజ్ నాకు అప్పటికే తెలియలేదు. నేనేదో వీళ్ళు ఊహించుకుంటున్నారులే, అలా ఏం కాదు, ఆవిడ ఎందుకు అలా చేస్తారో అని నేను ముందు నుంచి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ కి నించున్నాను స్టేజ్ మీద, అప్పుడు నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నానండి. సో ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను, ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ ఆన్ లో ఉంది, అది ఆవిడకి తెలీదు. సో నాకు అన్ని వినిపిస్తున్నాయి ఇన్ ఇయర్ లో. సో కరెక్ట్ పాడే ముందు ఆవిడ కీరవాణి గారికి నా మీద ఎక్కించడం జరిగింది, ఇలాగా తనకి హై పిచ్ రాదు అసలు, కానీ ఏదో మేనేజ్ చేసేస్తారు, మీరు గమనించండి, మీకు అర్థం అవ్వాలి, మీరు అది కామెంట్స్ లో చెప్పాలి అన్న వేలో ఆవిడ మాట్లాడారు. అదంతా కూడా నాకు వినిపించింది పాడే ముందు. సో అది వినిపించేది చాలా చాలా ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయింది కరెక్ట్ పాడే ముందు. కానీ అయినా కూడా నేను అవేం పట్టించుకోకుండా నేను నా బెస్ట్ ఇచ్చాను. అంతరామమ్యంలో మేల్ సాంగ్ అయినా కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఆ పాయింట్ రాముడు ఎపిసోడ్ లో అండి, 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది, శ్రీరామనవమికి రిలీజ్ అయింది. అప్పుడు మీరు తీసుకున్న సాంగ్ ఏంటది? నేను అది యాక్చువల్లీ చాలా పాటలు ఇచ్చి వాళ్ళు వద్దు వద్దు అని రిజెక్ట్ చేశాక అంతరామమయం అనేది ఇచ్చాను. మేల్ సాంగ్ అయినా కూడా ఇంకా సాంగ్స్ లేవు అన్న టైంలో ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు నాకు. ఏంటి అన్ని వద్దు వద్దు అంటానికి కారణం ఏంటి? తెలియదండి, రీజన్స్ చెప్పరు, అసలు రీజన్స్ చెప్పారు కానీ వద్దు అని మాత్రం చెప్తారు. ఓకే, మీరు అడగడానికి అవకాశం ఉంటుందా ఎందుకు ఈ సాంగ్ వద్దు అని? అడిగానండి, అంతే. మా పైన వాళ్ళు వద్దంటున్నారు, ప్రొడక్షన్ వద్దంటున్నారు, ఛానల్ వద్దంటున్నారు అని చెప్పేవాళ్ళు నాకు. సో ముందు ఈ పాట చాలా మంది పాడేశారంటే మరి అంతరామమ్యం కూడా చాలా మంది పాడారు, వేరే వాళ్ళు పాడింది కూడా చాలా మంది పాడున్నారు. సో నాకు అలాంటి రీజన్స్ ఇచ్చేవాళ్ళమాట, ఒక ప్రాపర్ రీజన్ లేకుండా. సో అంటే ఇప్పుడు షో స్టార్ట్ అవటానికి ముందు మామూలుగా పలకరింపులు ఉంటాయి కదా, కెమెరా స్టార్ట్ అవ్వక ముందు, అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? అక్కడ ఫస్ట్ ఇలా ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళు ఎస్పీ చరణ్ సార్. ఫస్ట్ ఎపిసోడ్ లో అయితే మా ఏవీస్ కూడా ప్లే చేశారు. నాది యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు ఏవి అనేది, సో ఏదో కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు పాట నాది. సో నాది ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ మోస్ట్లీ అందరివి రిలీజ్ అయ్యాయి. సో నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అట ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు, ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు, ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి సింగర్, ఆవిడ ఎందుకు ఇలాగా కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సాంగ్ సెలక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా, జడ్జెస్ ఇస్తారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. ఓకే, ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి చెప్పారు, అది నిజమో కదా మాకు తెలీదు. సో చెప్పారు. అండ్ అంతా స్క్రిప్టెడ్ అండి, ఎలిమినేట్ ఎవరిని చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి. ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి, నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతా టీవీలో ఇంకా అవ్వలేదు. సో ఆ ఇద్దరికి కూడా షూట్ ఇంకో 2 days ఉందన్న టైంలో ఇద్దరికి సాంగ్స్ మార్చేశారు
టైం లేదు అసలు, వాళ్ళకి నేర్చుకోవడం కూడా చాలా కష్టం. కానీ అయినా సాంగ్స్ మార్చేశారు. సో అదొక రీజన్. మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి తెలియదు ఆడియన్స్ కి. మ్మ్. సో ఇలా అంత స్క్రిప్టెడ్, అంత ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని. అంటే ఎందుకు అనుకుంటారు జనరల్గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్గా జడ్జెస్కి? ఆ జడ్జెస్ కు ఉండదని నేను అనుకుంటున్నాను. అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా, జ్ఞాపికనా? అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఓకే, మరి మీతో అలాగంటున్నప్పుడు మీకు ఆ ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు లేకపోతే ఇలా అనడం బాధ కలిగించిందని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు. కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాక అయితే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్. ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా, సో ఈ అన్యాయాలని నేను మైక్ లో చెప్పాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలని నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక. కానీ చరణ్ సార్ అసలు మైక్ ఇవ్వలేదు, నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో చాలా ట్రై చేశాను నేను మాట్లాడడానికి, బికాస్ ఇంకా ఎలాగో అయిపోయింది. నేను క్వశ్చన్ చేయాలి, ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చెయ్యాలి అని నా మనసాక్షికి అనిపించింది. సో మైక్ అడిగాను కానీ నన్ను అసలు మైక్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా సునీత గారు అయితే మా మమ్మీని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు, మా మదర్ని నువ్వు అన్నారు. అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. అన్యాయం జరిగింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు. సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ ని. ఇక్కడ నుంచి దయచేయండి, వెళ్ళిపోండి, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అది రికార్డ్ అవుతుందా, ఎపిసోడ్ లో కనిపిస్తుందా? లేదు, వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు. అఫ్ కోర్స్ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే. అలా ఎందుకు అన్నారు అసలు? అడిగారా పోనీ? అంటే అసలు ఏదో నా మీద అయితే గ్రడ్జ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీజన్. మాకైతే రీజన్ తెలీదు, కానీ నా మీద అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ. బికాస్ నేను చెప్పినట్టు ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం కానీ, ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ, నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా. సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర, బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ని. అసలు మీకు అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి ఉండేది, ఏ స్థాయిలో ఉండేది? ఆర్కెస్ట్రా టీం నుంచి? సపోర్ట్ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు మంచిగా వాయించడం కానీ అందరితో ఈక్వల్ గా ఉండేవాళ్ళు, అదొక మంచి గుడ్ థింగ్ మాట. బికాస్ అక్కడ ఎవరు అలా లేరు, పార్షియాలిటీ బయాస్ అందరు ఉన్నారు. ఓన్లీ ఆర్కెస్ట్రా మాత్రం అందరికి ఈక్వల్ గా రిహార్సల్స్ చేయడం కానీ, అందరితో ఈక్వల్ గా మాట్లాడడం కానీ. ఇంకా మా మెంటర్ శ్రీనివాస్ సార్ అందరికి ఒకేలా ట్రైనింగ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరే అక్కడ న్యాయంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎవరిద్దరు? ఆర్కెస్ట్రా ఇంకా మెంటర్, మా ట్రైనింగ్ కోచ్. ఓకే, మరి వాళ్ళతో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉండేవారా ఇలా మాట్లాడారు నాకు వినిపించింది, సో నేను లో ఫీల్ అవుతున్నాను పాడేటప్పుడు వాళ్ళు అలాగనటం వల్ల అనే అభిప్రాయం వ్యక్తం చేశారా మీరు? షోలో ఉన్నప్పుడైతే చెప్పలేదండి, కానీ ఎలిమినేట్ అయ్యాక నాకు కొంతమంది నుంచి కాల్స్ వచ్చాయి ఆర్కెస్ట్రా నుంచే. అది ఇది అన్యాయం, అసలు నిన్ను ఎలిమినేట్ చేసే రీజన్ వాళ్ళకి లేదు. సో ఇదైతే డెఫినెట్లీ ఇన్జస్టిస్, నువ్వు చాలా చాలా బాగా పాడావని వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆర్కెస్ట్రా నుంచి. అంటే ఏంటి రీజన్? మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే స్క్రిప్ట్ రాసుకోవటం వెనుక రీజన్ ఏంటి? మీరు ఎక్కడ నచ్చలేదు అనుకుంటున్నారు వాళ్ళకి? ఎక్కడ నచ్చట్లేదు అంటే కొంతమందికి ఒకలాగా వాళ్ళు తప్పులు చేసిన క్లియర్ గా లిరిక్స్ చేతి మీద రాసుకొని వచ్చి లిరిక్స్ మర్చిపోయినా కూడా ఆ పాయింట్ వాళ్ళు చెప్పకుండా, నేను ఎక్కడ తప్పులు చేయకపోయినా నాకు తప్పులు ఎతికి చెప్పారు. సో అక్కడ మాత్రం చాలా అన్యాయంగా అనిపించింది. సో మిగతా వాళ్ళకి అలా చెప్పలేదా? మిగతా వాళ్ళకి ఎవరికి అలా పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు సూపర్ సింగర్ లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, అక్కడ మీరు విన్నర్ గా వచ్చారు. అక్కడ ఉన్న జడ్జెస్ కి ఇక్కడ మీరు ఫేస్ చేసిన దానికి ఏంటి డిఫరెన్స్, ఏం కనిపిస్తుంది? సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సింగర్ లో అందరికి అన్ని జానర్స్ ఇచ్చారండి. అంటే ఒకటే మెలోడీ, ఒకటే ఫాస్ట్ బీట్ కాకుండా అన్ని జానర్స్ లో టెస్ట్ చేశారు సూపర్ సింగర్ లో. మీరు అందరు కూడా గమనించవచ్చు.
అండ్ జడ్జెస్ అనే వాళ్ళు అసలు పార్షియాలిటీ లేకుండా ఉన్నారు అక్కడ. వాళ్ళ ఓన్ ఒపీనియన్ మీదే చాలా బాగా మాట్లాడారు జడ్జి. నేను విన్నరే అని చెప్పట్లేదు, బేసికలీ చెప్తున్నా. సూపర్ సింగర్ ఎప్పటి నుంచో చాలా మంచిగా ఉండింది. పాడుతుందిగా కూడా అఫ్ కోర్స్ ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. సో రియాలిటీ షోస్ అంటే సూపర్ సింగర్, సరిగమప చాలా బాగుంటాయండి. జడ్జ్మెంట్ బేస్ అన్నిటి వైజ్ చూసుకుంటే చాలా చాలా బాగుంటాయి. బట్ పాడుతా తీగ ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వల్ల, ఇంకా ఎస్పీబీ సార్ వెళ్ళిపోయాక కొత్త జడ్జెస్ రావడం వల్ల ఇలా అయిపోయింది. అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారా మీరు? ఏదో డబ్బులు గిఫ్ట్లు అనే అన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళు మరి ఎక్స్పెక్ట్ చేసారు తెలీదు, బట్ ఒక రౌండ్ అయితే పెట్టారండి పాడతా తీగలో. సో ఆ రౌండ్ లో ఏదో క్వశ్చన్స్ లా పెట్టి కంటెస్టెంట్స్ జడ్జెస్ ని అడిగి వాళ్ళు ఆన్సర్ చేస్తే వీళ్ళు మంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడం అక్కడ ఇవన్నీ జరిగాయి. సో దాని మీద మేబీ అలా బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇస్తారని కూడా చాలా మంది అనుకోవచ్చు. సో అలా కూడా జరుగుతుంది, ఆ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ వీళ్ళు అలా చేశారు అక్కడ. ఎక్స్పెన్సివ్ అన్ని ఇవ్వడం కంటెస్టెంట్స్. ఎవరికి ఇస్తారు ఆ గిఫ్ట్స్? జడ్జెస్ కి ఇచ్చారు, మా ముందు తీసుకెళ్ళి ఇచ్చారు జడ్జెస్ కి. అవును. సో అలా గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ పట్ల కొంచెం ప్రోగా ఉంటారా? ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? యా, వాళ్ళతో అందరితో అయితే బాగానే ఉన్నారు. అలా గిఫ్ట్లు ఇవ్వడం కరెక్ట్ కాదేమో కదా మామూలుగా. మరి మీరు ఎప్పుడు దాని గురించి అడగలేదా? బాధ అనిపించలేదా మీకు? ప్రశస్తి గారు ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగా జడ్జెస్ పై ఆమె ఫిర్యాదు చేస్తున్నారు. చంద్రబోస్, కీరవాణి, సునీత వీళ్ళందరూ కూడా షోలో ఉన్నప్పుడు తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారు, తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. కానీ ఎలిమినేట్ అయ్యాను అని చెప్పడం లేదు, కానీ తను అక్కడ ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి చెబుతున్నాను అని ప్రవస్తి ఆరాధ్య అంటూ ఉన్నారు. ఒకసారి మనం చంద్రబోస్, కీరవాణి, సునీత వీళ్ళతో కూడా మనం మాట్లాడటానికి ట్రై చేద్దాం. జ్ఞాపిక ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఈ షోని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ ఈ షోకి హోస్ట్గా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రవస్తి ఆరాధ్య గతంలో సూపర్ సింగర్ విన్నర్గా కూడా ఉన్నారు. ఒకసారి ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఆ వీడియోలో ప్రవస్తి ఆరాధ్య చేస్తున్న ఆరోపణలు మీరు వింటున్నారు. ఆ వీడియోని రిలీజ్ చేశారు, ఒకసారి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారో చూద్దాం. ఆయన అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు, మీరు నమ్మలేరు కూడా. ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 days లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు. ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ వెరీ ఫనీ రీజన్. కిరాణి సార్కి ఈ రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్లో ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్ట్.